కొండాపూర్ పరిధిలోని మాధవి హిల్స్ ఫేజ్ 1 పార్క్ స్థలాన్ని ఆక్రమించిన వారిపై జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. పార్క్ స్థలాన్ని కాపాడాలని మాధవి హిల్స్ ఫేజ్ 1 అసోసియేషన్ సేర్లింగంపల్లి జీహెచ్ఎంసీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతికి వినతి పత్రం సమర్పించగా అధికారులు స్పందించారు. పార్కు స్థలాన్ని పరిశీలించిన జీహెచ్ఎంసీ అధికారులు 2 సార్లు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు ఎవరూ స్పందించకపోవడంతో అధికారులు సిబ్బందితో కలిసి అక్కడి గోడలను కూల్చివేశారు. సుమారు 1600 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్కు స్థలాన్ని కాపాడిన అధికారులకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. తర్వాత మొన్న 25 తారీఖు రోజు వాళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి ఇది మాకు క్లియర్ చేసి ఇచ్చారు. దానికి సంతోషంగా మేము గ్రాటిట్యూడ్ మీట్ అని పెట్టి ఇవాళ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. థ్యాంక్ యూ టు జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అండ్ జిహెచ్ఎంసీ టీమ్ ఎవరైతే మాకు హెల్ప్ చేశారో మాకు చాలా సంతోషంగా ఉంది. పేరు రంగారావు, మాధవ హిల్స్ ఫేజ్ 1 కొండాపూర్. మేము ఇక్కడ లేటెస్ట్ గా డెవలప్ అయిన ఇది కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో మాకు పార్కు కూడా ఉంది. కానీ దాని కాంపౌండ్ వల్ల ఎన్ని కట్టడం వల్ల మాకు మా పిల్లలు మా కుటుంబీకులు వాకింగ్ చేయడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఏ అవకాశాలు లేవు. పిల్లలు కూడా రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కానీ చిన్న చిన్న ఆటలు ఆడుకుంటున్నప్పుడు 2-3 యాక్సిడెంట్లు కూడా అయ్యాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మాకు ఉన్న పార్కుని మాకు అందజేయమన్నట్టుగా జిహెచ్ఎంసీలో ఉన్న డిప్యూటీ కమిషనర్ మేడంని కలిసాము. కలిస్తే ప్రశాంత్ గారిని కలిస్తే ఆవిడ జిహెచ్ఎంసీ పర్సన్స్ని పంపించి ఆ గోడ ఏదైతే ఉందో కాంపౌండ్ వాళ్ళు దాన్ని తీయించేశారు. దానికి సంబంధించి ఈరోజు మేము అందరూ గ్యాదర్ అయ్యాము. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో కూడా మేము అనేది ఏంటంటే మా పార్క్ మాకు హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి దాని డెవలప్మెంట్ కూడా మాకు అవకాశం ఇవ్వండి. తర్వాత మీరు కూడా మాకు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మాకున్న ఇంకా చిన్న చిన్న సొసైటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే రోడ్స్ డ్రైనేజీ ప్లస్ సమ్మర్లో మాకు అసలు మంజీరా వాటర్